సారీ అండి. నేనే దొరికాను మీకు ఆడుకోవడానికి? అంటే ఫ్లో బాగుంది కదా అని జస్ట్ ఫర్ ఫన్. నా పెళ్లి చూపులు మీకు ఫన్ అయిపోయిందండి. మీ నెంబర్? ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా, ఫస్ట్ జాబ్ వచ్చినా, ఎందులో ఇవన్నీ హ్యాపీనెస్ ఫస్ట్ టైం. నన్ను నేను ఇష్టపడ్డ మూమెంట్ అది. తర్వాత చాలా క్లోజ్ అయ్యాం. హాయ్ సార్. సార్ కొంచెం వాటర్. ఎవడైతే నా ప్రజలు నా మీద ఆశ సార్ ఒకసారి కట్ కట్ కట్. ఎందుకు తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళని మా టైం వేస్ట్ చేయడానికి? పంపించా సార్ వన్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి. దీనికే ఇంత ఫీల్ అవుతున్నావా? ముందు నీలో ఉన్న నెగిటివిటీని తీసేస్తే గానీ నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఫస్ట్ టైం అందరి ముందు చేయాలనేసరికి టెన్షన్ అయిపోయా. నువ్వు ఎలా అంటే అన్నీ ఆలోచిస్తున్నావు. అంత ఆలోచించకూడదు, ఫుల్ ఫోకస్తో ఉండాలి. ఏమో నిత్య, యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ ఫీల్డ్లో ఉండగలనో లేదో అని భయమవుతుంది. చూడు, మళ్ళీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్ వేరే వాటి మీద వెళ్ళకూడదు. బ్లాంక్ అయిపోవాలి ఆడిషన్ ఇచ్చేటప్పుడు. జస్ట్ సీన్ మీద మాత్రమే ఫోకస్ చేయి, అన్నీ సెట్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఆడిషన్స్కి ఇబ్బంది పడ్డా. మెల్లగా అలవాటయ్యాక చాలా ఆడిషన్స్ ఇచ్చా. నాన్న, ఈ ఇంజనీరింగ్ చేయడం నా వల్ల కాదు నాన్న. ఆ క్లాస్ రూమ్లో కూర్చొని లెసన్స్ వింటుంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నాన్న. దీనికోసం నేను చాలా కష్టపడుతున్నా నాన్న. చిన్న యాక్టింగ్ చేసి చూపిస్తా, నవరసాలు చేసి చూపిస్తా, ఒకసారి చూడండి ప్లీజ్. శాంతం, శృంగారం, కరుణ, భయంకర, బీభత్స, రౌద్ర, అద్భుత, వీర, హాస్య. నాన్న, డైలీ అత్త ముందు నిల్చొని చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. అలా ఉన్న యాక్టర్ని డిఫైన్ చేసుకుంటున్నాను నాన్న. ప్లీజ్ నాన్న. సూపర్, చాలా బాగా చేసావు. మరి నిన్నెందుకు అలా చేసావు? ఫస్ట్ టైం కదన్నా, కొంచెం నర్వస్ ఫీల్ అయినా. ఈరోజు చేసిన వాళ్ళలో అందరికంటే నువ్వే బాగా చేసావు. నాకు తెలిసి నీ ప్రొఫైలే సెలెక్ట్ అయ్యేలా ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న. ఫైనలీ ఒక మూవీలో సెకండ్ లీడ్గా ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డా. నా జాబ్ని రిస్క్లో పెట్టి మరి 2 months వర్క్షాప్ అటెండ్ అయ్యా. ఇక ఆ మూవీ స్టార్ట్ అవుతుంది అని అనుకునే లోపు, అదేంటి బ్రో, ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను నన్ను సెలెక్ట్ చేసి, ఇప్పుడేంటి మళ్ళీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు? చూడు రాహుల్, సినిమా ఫీల్డ్ అంటే ఇలానే ఉంటుంది. షూట్ అయ్యే వరకు హోప్స్ పెట్టుకోకూడదు.
మరీ లాస్ట్ మూమెంట్లో చెప్పడం ఏంటి బ్రో? ఏం చేస్తాం బ్రో, నాకు కూడా హీరో నచ్చలేదు. ప్రొడ్యూసర్ రిఫరెన్స్ కాదనలేదు. ఒకవేళ కాదంటే డైరెక్టర్నే మార్చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకే ఇండస్ట్రీలో ఇలా అంటారు, జస్ట్ టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ కూడా ఉండాలని. ఆ రోల్ నాకే వస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నా నిత్య. సర్లే ఇప్పుడేమైంది? అసలు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏదో లైఫ్ అంతా కోల్పోయినట్టున్నావు. ఇప్పుడు చూడు ఎంత కాన్ఫిడెంట్గా ట్రై చేస్తున్నావో. ఇలానే ట్రై చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు డెఫినెట్గా సక్సెస్ అవుతావు. నీతో మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో తెలియని ధైర్యం వస్తుంది తెలుసా? అలా ఏం లేదు, ఏదో నాకు అనిపించింది చెప్తున్నా అంతే. నేను ఇంతెవరు మోటివేట్ చేయలేదు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ నిత్య. ఇలా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో బాగా ట్రై చేస్తూ జాబ్ చేసుకుంటూ ఉన్నా. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయని అనుకోవడం తప్పని ఆ రోజే తెలుసుకున్నాను. నేనేం చేయలేను రాహుల్, ఇది మేనేజర్ తీసుకున్న డెసిషన్. అదేంటి విక్రాంత్, మినిమం ఇంటిమేషన్ లేకుండా జాబ్ను తీసేయడం ఏంటి? నీకు జాయినింగ్ రోజే చెప్పుంటారు మన కంపెనీ రూల్స్ అవన్నీ. ఎవ్రీ 6 monthsకి ఒకసారి లో పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని వితౌట్ ఇంటిమేషన్ తీసేస్తారు. స్టార్టింగ్ 2 months బెస్ట్ ఎంప్లాయ్ వచ్చిన నాకు ఇప్పుడు వీక్ పెర్ఫార్మెన్స్ ఏంటి? అప్పుడు బాగుంది, బెస్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి చాలా పూర్. నీకు తెలియట్లేదా? ఎవ్రీడే ఈవినింగ్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే వెళ్ళిపోతున్నావు. అలా వర్క్ పెండింగ్ ఉండిపోతుంది. నువ్వే ఆలోచించుకో. సరే విక్రాంత్, ఇంకా రిపీట్ చేయను. మేనేజర్తో మాట్లాడాలా? నో యూజ్ రాహుల్, ఆల్రెడీ కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటా. నేను నీకు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ నువ్వే విన్నాక రెడీగా లేదు. ఓకే విక్రాంత్. అవసరమారా నీకు? పద్ధతిగా జాబ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు చూడు, సినిమాని వర్క్ని కేర్లెస్ చేసావు. రూమ్ రెంట్కి ఫుడ్కి అడుక్కు తిను. తర్వాత ఇంకో జాబ్ తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డా. యా, గుడ్ ప్రొఫైల్ అండ్ గుడ్ పర్సంటేజ్. థ్యాంక్ యూ సార్. మీ ప్రీవియస్ కంపెనీ బాగానే ప్యాకేజ్ ఉంటుంది, ఎందుకు మానేసావు? యాక్చువల్లీ నా ప్రీవియస్ కంపెనీలో నాకు వర్కింగ్ ఎన్వైరన్మెంట్ నచ్చలేదు సార్. ఓకే, మీ ప్రీవియస్ కంపెనీలో ఉన్నంత ప్యాకేజ్ అయితే ఇక్కడ ఉండదు. మీరు ఓకే అంటే జాయిన్ అవ్వండి. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. డన్, ఫైన్. జాయినింగ్ లెటర్ మెయిల్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. ఈ మధ్య కాల్ చేయడం తగ్గించావు, ఏమైనా ప్రాబ్లమా నాన్న? ఏం లేదమ్మా. ఫోన్ చేయడం కూడా తగ్గించేసావు నాన్న. అలా ఏం లేదు, ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీ ఉన్నా. అంతా ఓకేగా? ఏం లేదమ్మా. ఏమి? 2 monthsగా నువ్వు మనీ కూడా పంపించట్లేదు. జాబ్ చేస్తున్నావు కదా నాన్న? అదేం లేదమ్మా, శాలరీ లేట్ అయింది, పంపిస్తాను. తిన్నానమ్మా. సరేమ్మా, మళ్ళీ చేస్తా. సరే నాన్న, ఉంటాను. ఫస్ట్ టైం
హోప్లెస్ సిచ్యుయేషన్కి వచ్చేసా. జాబ్ పోయింది, అమ్మాయికి దూరం అయ్యా, నా ఫ్యామిలీని బాగా చూసుకోలేకపోతున్నానే బాధ. ఇలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ రాకూడదని నాకు ఇష్టమైన యాక్టింగ్ ప్యాషన్ని వదిలేసా. నేను ఫ్రెషర్గా తీసుకునే శాలరీతో మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యా. అలా బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వచ్చేసా. అలాంటి టైంలో నాకు కాల్ వచ్చింది. హలో. హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? యా ఓకే గుడ్. ఒకసారి కలుద్దామా? ఆఫీస్లో ఉన్న వర్క్ ఉంది. లేట్ అయినా పర్లేదు. నైట్ అవుతుంది అయితే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. నువ్వు అప్పుడొద్దన్నావని ఇప్పుడు చేయనని చెప్పట్లేదు బ్రో. నిజంగా నాకు కుదరదు. అన్నీ వదిలేసి మళ్ళీ జాబ్ చేసుకుంటున్నా. ప్రొడ్యూసర్ రిఫర్ చేసిన అతను కరెక్ట్గా చేయట్లేదని చెప్పి ఆ క్యారెక్టర్కి నువ్వు మాత్రమే కరెక్ట్ అని ప్రొడ్యూసర్ ఇప్పుడే రిలీజ్ అయ్యాడు బ్రో. ఆ ప్రొడ్యూసర్ రియలైజ్ అయ్యేలోపు నా లైఫ్ అంతా మారిపోయింది బ్రో. ఇప్పుడేంటి బ్రో 2 months గ్యాప్ వచ్చింది అంతే కదా. అయినా సినిమాలు ఇవన్నీ కామన్ అని నీకు కూడా తెలుసు కదా. కానీ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డైలీ వర్క్షాప్కి వెళ్ళి నా జాబే పోగొట్టుకున్నా బ్రో. అంతే కదా, అవసరమైతే నీకు పేమెంట్ ముందుగానే ఇప్పిస్తా. ఆ జాబ్ మానే. నాకు నమ్మకం లేదు బ్రో. ఈసారి ఏమైనా నేను చూసుకుంటా, నాది గ్యారంటీ. ప్లీజ్ వదిలేయి. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో బ్రో. ఆ క్యారెక్టర్కి నువ్వు తప్ప ఇంకెవరు చేసినా నేను అనుకున్న అవుట్పుట్ రాదు బ్రో. సరే నేను చేస్తా, బట్ ఓన్లీ వన్ కండిషన్. నేను ఓన్లీ వీకెండ్లో మాత్రమే వస్తా. బ్రో ఇది చాలా అన్యాయం బ్రో. నీ ఒక్క డేట్స్ మేనేజ్ చేయడం కోసం పెద్ద ఆర్టిస్టుల డేట్లని మార్చేయాలి. ప్లీజ్ బ్రో అర్థం చేసుకో. ఇంతకు మించి నేనేం చేయలేను బ్రో, నన్ను అడగొద్దు ప్లీజ్. ఓకే, నువ్వు హ్యాండ్ ఇవ్వవు కదా, పక్కా కదా. షెడ్యూల్ వేసి కాల్ చేస్తా. ఆ ఓకేనా? మాట నేను అనాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫైనల్ దేవుడికి కూడా నా బాధ చూసి చాలేసింది అనుకుంటా. ఆ ఒక్క ఫోన్ కాల్ తర్వాత నా లైఫే మారిపోయింది.